నమస్తే, దిస్ ఈజ్ మహిజ. వెల్కమ్ టు వైకే టీవీ మనం ప్రోగ్రామ్. సో ఇవాళ టాపిక్ చూస్తే, గతంలో తెలుగుదేశం పార్టీ టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టినా ఇప్పటికీ లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు కొత్త కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. రాష్ట్రంలో 2014-19 మధ్య టిడ్కో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. అయితే గత ప్రభుత్వం తీసుకున్న అనేక పాలసీల వల్ల లబ్ధిదారులను గందరగోళానికి గురవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న టిడ్కో ఇళ్లకు మోక్షం కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదే అంశం మీద ఈరోజు మనతో చర్చలో పాల్గొనడానికి అశోక్ గారు, సిపిఐ నేత, మాధవీలత బీజేపీ నేత అయితే మనతో డిస్కషన్లో ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. రైట్, నమస్తే అండి. వెల్కమ్ టు వైకే టీవీ మన కార్యక్రమం. ముందుగా మ్యామ్ చెప్పండి, మాధవీలత గారు, 2014 నుండి 19 మధ్యలో, 19 నుండి 24 మధ్యలో టిడ్కో ఇళ్ల పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, ఒకసారి వివరాలు తెలియజేయండి. టిడ్కో ఇల్లు సంబంధించి అంటే రీసౌండ్ వస్తుంది మేడం, ఒకసారి పర్లేదు మ్యామ్, క్లియర్ గానే ఉంది, చెప్పండి. ఓకే, ఇది టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి హౌసెస్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు శాంక్షన్ చేశాయో దాని ప్రకారంగా ఈ రోజు వరకు కూడా కొనసాగుతా ఉంది. అయితే ఏంటంటే ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సీఎంలు చేంజ్ అవ్వడం మూలాన ఆ మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ని ఏదైతే మనం ప్రజలు చూస్తున్నారు. బట్ ఆ తర్వాత వచ్చినటువంటి గ్యాప్ మనం ఎక్స్క్యూజ్ చేసినట్లయితే కనుక ప్రస్తుతానికి మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క వారి యొక్క ఫండ్స్ శాంక్షన్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావాలో అవన్నీ తీసుకుని వచ్చి మళ్ళీ మరొకసారి ఈ రీకన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ షీర్ వాల్స్ ద్వారాగా ఏదైతే చేస్తున్నారో, అంటే భూకంపాన్ని కూడా తట్టుకునే విధంగా ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో కంపల్సరీగా ప్రతి ఒక్క పేద అంటే టౌన్లో నివసించినటువంటి పేదలకి ఈ హౌసెస్ అనేది శాంక్షన్ చేయడం విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఈరోజు స్టెప్ తీసుకుందో హర్షం తగ్గట విషయం ఇది. ఎందుకనేసి అంటే ప్రతి ఒక్క మహిళకి ఎవరైతే వాళ్ళ ఇంట్లోని ఎవరైతే పెద్ద ఉన్నారో మహిళా సాధికారికతకు అనుగుణంగా స్టెప్స్ వేసి వారి పేరు మీదే ఎవరైతే ఇంట్లో పెద్ద ఉంటారో వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మహిళకి గౌరవంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్ కేంద్ర ప్రభుత్వానికి మనందరం కూడా మహిళలందరం కూడా రుణపడి ఉన్నాం. ఈరోజు తప్పకుండా ఆ యొక్క చర్యల ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగులు వేస్తున్నారు. కంపల్సరీగా ఉగాది టైం కల్లా 1,00,000 ఇల్లులు కంపల్సరీగా అంటే సిటీలో ఉన్నటువంటి పేదలకి అందే విధంగా కూడా మేము ప్రయత్నాలు అయితే కూటమి ప్రభుత్వం చేస్తుందండి. రైట్, ఒకసారి దీని మీద అశోక్ గారు కూడా మాట్లాడతారు. అశోక్ గారు, మీరు చెప్పండి, మరి ఏ ప్రభుత్వం మారినా టిడ్కో ఇళ్ల పరిస్థితి మారుతుందంటారా? మరి ఇప్పటికైనా మనకి ఏదైనా ఆశాజనకంగా చూడొచ్చు అంటారు? నమస్తమ్మా. ఇప్పుడు గతంలో 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ టిడ్కో ఇల్లు నిర్మాణం అనేది జరిగింది. చివరి దశం అంటే 2019 ఎలక్షన్ దగ్గరలోకి వచ్చేటప్పటికి చాలా వరకు టిడ్కో ఇల్లు పూర్తి చేశామని అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. కానీ ఏ ఒక్కరికి కూడా టిడ్కో ఇళ్ళని అప్పగించలేదు. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ₹1,00,000 చొప్పున లబ్ధిదారు దగ్గర నుంచి కట్టించుకోవడం దశలవారీగా నెల ఇంత అని చెప్పి ₹1,00,000 వరకు కట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నా కూడా వాళ్ళకి ఆ ఇళ్ళని అప్పగించకుండా మళ్ళీ 2019 తర్వాత కూడా 2019 ఎలక్షన్ లో కూడా మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మేమే అధికారం చేపడతాం, అప్పుడు ఇస్తామని చెప్పే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ మారింది, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సర కాలం పాటు ఆ టిడ్కో ఇల్లు ప్రసక్తే లేదు. ఊసెత్తకపోయేసరికి ఏమైందంటే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఆ టిడ్కో ఇళ్లకు సంబంధించి రంగులు అంటే పసుపు కలర్ ఉన్నటువంటి రంగుల్ని మళ్ళీ సున్నాలు రంగులు మార్చడానికి, బ్లూ కలర్, వైట్ కలర్ రంగులు మార్చడానికి, అలాగే లోపల అప్పటికే పూర్తి అంటే మరమ్మతులు అయిపోయినటువంటి మంచినీటి అంటే ట్యాప్లు కానీ గచ్చులు కానీ డోర్ లాక్స్ కానీ చాలా వరకు మరమ్మతులు అయిపోయాయని, చాలా వరకు కూడా నాచు పట్టినటువంటి పరిస్థితులు, శిథిలావస్థకు చేరిపోయిన పెచ్చులు కూడా రాలిపోయే పరిస్థితులు ఉంటే వీటన్నిటి మరమ్మతు కోసం అని చెప్పి ₹1,250 కోట్ల కేటాయిస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు. మళ్ళీ రీటెండరింగ్ పిలిచారు. రీటెండరింగ్ అని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ హయాంలో పిలిచారు.
అప్పుడు రీటెండరింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ పిలవటం, మళ్ళీ డబ్బులు ఖర్చు చేసిన తర్వాత కూడా అది ఎంతవరకు అవి బాగు చేశారనేది కూడా ఎక్కడ దాఖలాలు లేవు. పోనీ తర్వాత కూడా ఈ లబ్ధిదారులకి వీళ్ళు వచ్చి ఏమైనా చేశారంటే, మధ్యలో జగనన్న కాలనీస్ అని చెప్పేసి రూపాయికి ఇల్లు, ఇది కావాలా టిట్కో ఇల్లు కావాలా, టిట్కో ఇల్లు లబ్ధిదారుల దగ్గరకు కూడా వెళ్ళి మీకు ఇది కావాలా అది కావాలా అనేటువంటి ఆలోచన, సందిగ్ధంలో ప్రజల్ని పెట్టడం వల్ల చాలా మంది టిట్కో ఇళ్లను వదులుకొని ఇది రూపాయి ఇల్లు అంటే జగనన్న కాలనీస్ ఇంటి వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు కూడా చాలా ఇల్లు అలాగే ఉండిపోయే పరిస్థితి, ఎవరికి లబ్ధిదారులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన కూడా 5 ఏళ్ల పాటు కాలయాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారేమో టిట్కో ఇళ్ళ పైన ఆయన దృష్టి సారిస్తా ఉంటున్నారు. మంచిదే, దృష్టి సారిస్తాం అనేది ఆయన గతంలో 2014-19 కాలంలో చెప్పారు, 2019-2024 కాలంలో ఈయన చెప్పారు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈయన చెప్తున్నారు. మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ 1250 కోట్లు 1500 కోట్లు మళ్ళీ టెండర్ పిలిచి రీటెండరింగ్ పిలవటము, లేకపోతే మళ్ళీ ఆ డబ్బుల్ని ప్రజాధనాన్ని మళ్ళీ దాని మరమ్మతుల కోసం అని చెప్పి ఈ 3 సంవత్సరాల కాలం ఈ కాలం వెచ్చించడం, 3 సంవత్సరాల కాలం పాటు ఈ డబ్బులు ఖర్చు అయినాయి. అయితే ఇంతవరకు లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలతో కల్పించినటువంటి ఇళ్లని చాలా వరకు అంటే ఒక 50% మాత్రమే లబ్ధిదారులకి అందజేశారు. 50% మంది లబ్ధిదారులకి టిట్కో ఇళ్లని ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ ఈయన 2 ఏళ్ల తర్వాత చెప్తున్నారు. ఇది ఎప్పుడు పూర్తవుతుంది అంటే 3 సంవత్సరాల కాలం వరకు మళ్ళీ తీసి నెక్స్ట్ మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే మళ్ళీ మేము ఇస్తామని చెప్పి ప్రజల్లో ఒక ఆశాభావాన్ని కలిగించడం కోసం ఇదంతా ప్రారంభిస్తున్నారా ఏంటి? ఆల్రెడీ పూర్తయినటువంటి ఇళ్లను మీరు లబ్ధిదారులకు అందజేస్తూ లబ్ధిదారులు దించిన తర్వాత వాళ్ళ తాళాలు వాళ్ళకి అప్పగించిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పన కోసం మీరు ఏవైతే కేటాయిస్తున్నారో అవి ఉండుండగానే చేయండి. అప్పుడు ప్రజలకి లబ్ధిదారులకి ఒక నమ్మకం కలుగుతుంది. అంతేగాని అవేమీ లేకుండా మేము మళ్ళీ మరమ్మతులు చేపిస్తామని చెప్పి మళ్ళీ ప్రజాధనాన్ని వెచ్చిస్తామని చెప్పి కాలయాపన చేసుకొని వెళ్తే ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఇవాళ లేదు. గతంలో మేము సిపిఐ కూడా బలవంతంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ చేతన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ లబ్ధిదారులకు ఇవ్వలేదు. కాబట్టి మేమే ఎంతమంది అడ్డుకున్నా కూడా లబ్ధిదారులను తీసుకొని వెళ్ళి అక్కడ గృహప్రవేశాలను కూడా చేపించాం. చాలా మంది చేత గృహప్రవేశాలు చేపించడం, అప్పుడు వైసీపీ గవర్నమెంట్ మా పైన అరెస్టులు చేపించి కేసులు పెట్టించడం కూడా జరిగినా కూడా చాలా మందిని మేమే తీసుకుని వెళ్ళి ఆ ఇళ్లలో గృహప్రవేశాలని చేపించి లబ్ధిదారులు ఉంచాం. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి మేము బాగు చేయిస్తాం, మరమ్మతు చేయిస్తాం అని చెప్పి ఏదో ఆశలు వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తాళాలని భయపెట్టి తాళాలు నాకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అయితే గత ప్రభుత్వం చేయలేకపోయింది, మీరు అప్పుడు ఇవ్వలేకపోయారు, మేము ఇస్తామని చెప్పి వచ్చినటువంటి ఆయన కూడా 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా ఇవ్వలేకపోయారు. అవి ఆశలు కల్పించి జగనన్న కాలనీస్ అన్నారు, అవి లేవు ఇవి లేవు, రెండింటికి మధ్యలో ప్రజల్ని ఉంచేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈవేళ మీరు వచ్చారు అధికారంలోకి కూటమి ప్రభుత్వంగా, 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఎప్పుడైనా మీరు ప్రకటన చేశారు, దీన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే మాత్రం ప్రజలు నమ్ముతారు. లేదు 3 ఏళ్ల కాలం పాటు మరమ్మతులని మళ్ళీ రంగులు మార్చడానికి ఇప్పుడు ఆ నీలం కలర్ వైట్ కలర్ మార్చేసి మళ్ళీ పసుపు కలర్ వేస్తాం, మళ్ళీ రంగులు మార్చడానికో మళ్ళీ మరమ్మతులకో ఆ ప్రజాధనాన్ని వృధా చేస్తాం, కాలయాపన చేస్తాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అది మీరు ప్రజలు నమ్మాలంటే ప్రజల ముందు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు దించండి. ఎవరినో అంటే ఇప్పటికే పూర్తయినటువంటి ఇళ్లలో దించండి, అప్పుడు ఈ పనిని మొదలు పెడితే ప్రజలు నమ్ముతారని మా అభిప్రాయం సిపిఐగా. అది మ్యామ్ యాజ్ ఏ కూటమిలో ఉన్న అలయన్స్ లో ఉన్న ఒక పార్టీలో ఒక నేతగా మీరు దీనిపై ఎలా స్పందిస్తారు? అదే విధంగా అంటే చివరి వరకు అంటే ఎలక్షన్ బిఫోర్ ఇయర్ వరకు ఉంచి అప్పుడు ఇస్తామంటే అది కేవలం ఓట్ల కోసం చూసే విధంగా మనం జనాలు భావించాల్సి వస్తుంది. ఒకసారి దీని గురించి ఎలా స్పందిస్తారు? మేము ఆల్రెడీ ఇది అమల్లో పెట్టారు. ఈ కమింగ్ ఉగాది కంప్లీట్ అయ్యేటప్పటికల్లా 1,00,000 ఇల్లులు లబ్ధిదారులకి చెందే విధంగా ప్రణాళిక ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో 100% అది జరిగి తీరుతుంది. ముందు గవర్నమెంట్ గురించి ఏదైతే సార్ ఇప్పుడు మాట్లాడారో అది ఇండివిజువల్ గవర్నమెంట్స్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇండివిజువల్ గా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని ఈ టిట్కో హౌసెస్ ఏవైతే శాంక్షన్ చేశారో అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి శాంక్షన్స్ అవి.
అది కూడాను మహిళా సాధికారతకు ఉట్టిపడే విధంగా మహిళల పేరు మీద ఈ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పేసి ఈ ఏదైతే నినాదం ఉందో కంపల్సరీగా మన ఉగాది కంప్లీట్ అయ్యేటప్పటికల్లా కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంలో కలిసికట్టుగా చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో కంపల్సరీగా అది చేసి తీరుతారు. చేసిన తర్వాత ఏదైతే కంప్లీషన్స్ ఇంకా మిగతా బ్యాలెన్సెస్ ఏముంటాయో అప్పుడు మళ్ళీ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి ఎలక్షన్ టైంకి ఏమైనా దగ్గరికి వస్తే కనుక మనం అప్పుడు మాట్లాడాలి. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే టీడీపీ హయాంలో ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో అవి కంపల్సరీగా ఇప్పుడు ఫినిష్ చేస్తారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోని ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంటే లైక్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసి చేయాల్సిన పరిస్థితి కాబట్టి 100% వీళ్ళు కంప్లీట్ చేసే తీరుతారు. కాబట్టి మనం వాటి గురించి అయితే మరొకసారి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. ఎస్ మ్యామ్. అంటే అంటే సెంట్రల్ గవర్నమెంట్ గత 10 ఏళ్లుగా కూడా ఉంది, స్టేట్లో మనకి గవర్నమెంట్ మారుతుంది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది మనకి, స్టేట్లో కూడా సెంట్రల్లో ఉన్నది, మనకి స్టేట్లో అలయన్స్లో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు చర్యలు మరింత వేగవంతం అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అంటే గత ప్రభుత్వంలో చాలా అంటే ఇదేనే కాదు, స్థానిక సంస్థల పరంగా చూసినా ఏ పరంగా మైనారిటీ సంక్షేమ వాళ్ళకి ఏ పరంగా నిధులు వచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని కూడా దుర్వినియోగం అయినట్లయితే చూసాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా మినిమం మూల వరకు అంటే టు ద రూట్ కాజ్ వరకు చేరుతుంది అనేది మీరు భావిస్తున్నారు ఈ గవర్నమెంట్లో? 100% అండి. ఎందుకనేసి అంటే అప్పుడు ఇండివిజువల్ డిసిషన్స్, అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సెలక్షన్స్ లోనే వాళ్ళ ఇండివిజువల్ డిసిషన్స్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసినంత వరకే మా యొక్క హస్తం ఉండేది. ఎప్పుడైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి డబుల్ ఇంజిన్ ఏదైతే మీరు చెప్పారో 100% మా యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కాబట్టి 100% ఇది కంప్లీట్ చేసే తీరుతామని చెప్పి మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. ఎస్. ఒకసారి అశోక్ గారు ఒకసారి దీని మీద మీరు అంటే ఈ రంగులు మార్చడం కానివ్వండి, కొన్ని అయితే శిథిలావస్థకు చేరుకుంటా అంటే పెచ్చురుడి పడిపోవటం. మేడం ఎక్స్క్యూజ్ మీ, రంగులు మార్చడం అనేది ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం వాళ్ళ యొక్క హైక్ చూపించుకుంటున్నారు. ఎస్ అంటే నేను అడిగేది అది వాటి మీద ఉన్న శ్రద్ధ జనాలకి దాన్ని అప్పగించడంలో కనబరచట్లేదు అని పీపుల్ భావించే అవకాశం ఉందంటారా అని నేను అశోక్ గారిని అడగబోతున్నాను. అందుకే మోదీ గారు మహిళా సాధికారతకు ఉట్టిపడే విధంగా మహిళల పేరు మీద ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఈసారి ఆ తప్పిదనం జరగకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కంపల్సరీగా ఈ యొక్క స్పీడ్ ఆఫ్ యాక్షన్ అనేది 100% ఉంటుందండి. ఎస్ రైట్. ఒకసారి అశోక్ గారు మీరు దీని మీద ఒకసారి. ఇప్పుడు 2014 తర్వాత కూడా మేడం ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు సహకారంతో నిధులు కొంత, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కొంత, దాంతోనే ఈ నిర్మాణం అనేది చేపట్టడం అనేది జరిగింది. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నాం అనే విషయం ఎక్కడ బాహాటంగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు మేడం గారు అన్నట్టు కూటమిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని నిజంగా జరిగితే శుభపరిణామమే, కాదనలేదు. కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక లోపభూయిష్టమైనటువంటి ఇది అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నటువంటి నిధులతో మేము కంప్లీట్ చేస్తామని ఎక్కడా చెప్పే పరిస్థితి లేదు. స్టేట్ గవర్నమెంట్ నుంచి అంటే ఈవేళ ప్రజలకి నమ్మశక్యంగా లేనటువంటి ప్రకటన ఏమంటే మేము రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అని అంటున్నారు. అది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి మాట లేకపోవడం వల్ల గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఈవేళ మళ్ళీ అదే పరిస్థితి. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం, సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అప్పులు తీసుకొచ్చి ఈవేళ కొన్ని కార్యకలాపాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఓ పక్కన చెబుతున్నప్పుడు ఈ విషయాన్ని ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? నమ్మశక్యంగా ఉన్నటువంటి ప్రకటన కాదు అని మా అభిప్రాయం. నిజంగా మేడం గారు అన్నట్టు కేంద్ర ప్రభుత్వ చొరవ చూపించి ఈ టిట్కో ఇళ్లని పూర్తి స్థాయిలో నిర్మాణం జరిపించి లబ్ధిదారులకు అందజేయించగలిగితే మాత్రం ఇది ఒక ప్రకటన అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వ్యక్తిగత ప్రకటనగానే ఉంది ఇప్పటికీ కూడా గమనిస్తే మాత్రం. అంటే ప్రజలు ఎందుకు నమ్మరు అన్నదానికి ఇందా నేను చెప్పినటువంటి ఉదాహరణ, ప్రభుత్వంలో రూపాయలు లేదు, అప్పులు చేసి ఇవాళ గవర్నమెంట్ నడిపిస్తున్నాం అంటున్నారు ఆయన. ఇవాళ సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా, ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలన్నా, ఏమైనా ప్రభుత్వం నుంచి అంటే అప్పులు తీసుకొచ్చి ఇవాళ నడిపిస్తున్నాం అంటున్నారు. సో ఇన్ని రకాల మాటలతో ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నమ్మడానికి ప్రజలకు ఇంకా ఆస్కారం తక్కువ ఉంది. నిజంగా ఉగాది నాటికి 1,00,000 ఇళ్లని లబ్ధిదారులకు అందజేస్తామనంటే ఖచ్చితంగా అది మంచి శుభపరిణామం.
అందజేస్తే మాత్రం ప్రజలు నమ్ముతారు. అటువంటి నమ్మశక్యమైనటువంటి ప్రకటన వచ్చేటువంటి, ఎందుకంటే గతంలో జరిగింది, ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది. మీరు కూడా ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా మళ్ళీ ఈ డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ పెయింటింగ్స్ మార్చడానికి లేకపోతే ఇలాంటివన్నీ చేయడానికి ఖర్చు చేస్తారు. ఆ రకంగానే ఇది కాలయాపన జరుగుతుంది. కాలయాపన జరిగిన తర్వాత డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయని మళ్ళీ అప్పు కోసం ప్రాకులాడేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పు దొరకలేదు కాబట్టి ఆలస్యమైందని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ రీటెండర్లని ఇలాంటివన్నీ ఈ పేర్లతో కాలయాపన చేస్తారనేటువంటి అనుమానం అయితే మాకుంది. ప్రజలకు కూడా అదే ఉంది, ప్రజల తాలూకా ఆలోచనలో కూడా అదే ఉంది. రైట్, ఒకసారి దీని మీద మాధవి మ్యామ్ చెప్తారా, ఆన్సర్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అశోక్ గారు కంపల్సరీగా అంటే లక్ష ఇల్లులు అని చెప్పి నేను పక్కాగా కౌంట్ ఇచ్చాను. బట్ కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే కనుక 2,61,000 ఇల్లులు శాంక్షన్ చేయమని చెప్పేసి అయితే ఆర్డర్ ఉంది. సార్ అన్నట్టుగా కాలయాపన చేస్తాను అంటే గనక ముందు వాళ్ళ ఇండివిజువల్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేశారు. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి కంపల్సరీగా మేమందరం కూడా కలిసి, అంటే కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముగ్గురు కూడా కలిసి ఏదైతే నిర్ణయం తీసుకుంటామో కంపల్సరీ ఈ పేదలకి, ఏదైతే టౌన్ లో ఉన్నటువంటి పేదలకి ఈ హౌసెస్ ఏవైతే శాంక్షన్ చేయాలో 2,61,000 ఇల్లులు ఏవైతే ఉగాది దరిదాపు, అంటే నేను ఉగాది కల్లా అని చెప్పేసి అయితే మాకు ఆర్డర్ ఉన్నది. కానీ ఉగాది కొంచెం టైం తీసుకుని 1 or 2 months అటు ఇటుగాను కంపల్సరీగా ఇవి ఏవైతే ముందు శాంక్షన్ చేయాల్సినవి ఉన్నాయో అవి చేసిన తర్వాత కొత్తగా ఏవైతే మళ్ళీ మనం రీకన్స్ట్రక్షన్ మొదలు పెడతామో ఆ విషయంలో జాప్యం జరిగితే గనక, ఒకవేళ జరిగితే జరగొచ్చేమో, కానీ ఏవైతే ముందు ప్రజలకి ఏదైతే మాట ఇచ్చున్నామో అది కంపల్సరీగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి గృహప్రవేశాలు చేసే విధంగా శుభ పరిమాణమే మనం అతి త్వరలో చూస్తామండి. రైట్, ఇందాక అశోక్ గారు అన్నట్టు కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకం అయినా కూడా ఎస్పెషల్ గా మన సౌత్ స్టేట్స్ లో అది వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అని చెప్పేసి చాలా మందికి అవేర్నెస్ ఉండదు జనాల్లో కూడా. అది మర్రి చెట్టు నీటిలో ఏ చెట్టు ఎదగదు అన్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనే అనుకుంటారు. కానీ జనాలు కూడా, కామన్ పీపుల్, కొంచెం అవేర్నెస్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఇది ఎంతవరకు, ఇది ఎన్డీఏకి, ఐ మీన్ బీజేపీకి ఇది ఎంతవరకు ఏదైనా నష్టం కలిగించే ఛాన్స్ గా మీరు ఏమైనా భావిస్తున్నారు? ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి పెద్ద లీడర్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు మీరున్నారు, మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ హౌస్ నేనే ఇచ్చాను అనేసి మీ దగ్గరికి నేను రాలేను, అవునా కదండి? ఎస్ మేడం. సో అలాంటప్పుడు ఏమవుతుంది అనేసి అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే శాంక్షన్ చేస్తామో రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతా భావంతో ప్రధానమంత్రి గారి ఫోటో కానీ, ప్రధానమంత్రి గారి ఆవాస్ యోజన సంబంధించిన హౌసెస్ అని చెప్పి కంపల్సరీ వాళ్ళు చెప్పవలసిన పరిణామం అయితే ఉంది. వాళ్ళు కొంత అంటే కార్యకర్తల లోపం అయితే ఇక్కడ కనిపిస్తుంది. టీడీపీ కార్యకర్తలు అయితే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క స్టెప్స్ తీసుకోవాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్క రేషన్ డిపోస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏదైతే ప్రధానమంత్రి గారు శాంక్షన్ చేస్తున్నారో వాటిలన్నిటికీ కూడా ప్రధానమంత్రి ఇది ఇచ్చారు, ప్రధానమంత్రి ఇలా ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా టీవీలలో కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. నవే డేస్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అయింది కాబట్టి మినిమం 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరింట్లోనే ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు శాంక్షన్ చేస్తున్నారు, ఏ రకంగా వస్తుంది అన్నది. వీళ్ళు చెప్పకపోవడం వల్ల నష్టమేమీ లేదు మాకు, కాకపోతే చెప్తే ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రధానమంత్రి గారు శాంక్షన్ చేస్తున్నటువంటి హౌసెస్ ఆవాస్ యోజన పథకం కింద మీకు ఈ హౌసెస్ అనేవి శాంక్షన్ అయ్యాయి అని చెప్పి వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే బాగుంటుంది. బట్ ఎక్కడో చిన్నగా అడ్వర్టైజ్ చేస్తున్నారు, వాళ్ళు పూర్తిగా చేయట్లేదు. అయినా సరే మా భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇళ్లలో కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. అది కంపల్సరీ వాళ్ళందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు శాంక్షన్ చేస్తున్నటువంటివి పథకాలు ఇవి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే మాకు అందినాయి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ యొక్క అవగాహన ఏదైతే ఉండాలో ఉన్నది కూడా అని చెప్పి నేను చెప్తున్నానండి. రైట్, ఎగ్జాక్ట్లీ అశోక్. ఒకసారి ఈ రోజు మనం చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఎస్పెషల్గా టిడ్కో ఇళ్ల పరిస్థితి మాట్లాడుకుంటున్నాం. అంటే మిగిలిన రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో టిడ్కో ఇళ్ల పరిస్థితి ఎలా ఉందండి? అంటే వేరే ప్రాంతం ఏదైనా దీనికన్నా బెటర్గా మీకు అనిపించిన సిచ్యువేషన్ ఏమన్నా కనిపించిందా? వీటి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఉత్తరాంధ్ర ఒకటి కాదు, మన రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితి. అలాగే ఉత్తరాంధ్ర ఇప్పుడు చెప్పారు కాబట్టి విజయనగరం జిల్లాలో చూసుకున్నట్టయితే సుమారు 1,240 ఇళ్లు ఇవాళ విజయనగరం జిల్లాలో ఇచ్చారు టిడ్కో ఇళ్ళకి సంబంధించి. దీనికి సంబంధించి చాలా వరకు ఇందాక చెప్పినట్టుగా బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్ల వైజ్ గా చూసుకుంటే అందులో 8 బ్లాక్లు ఉన్నట్టయితే ఒక 5 బ్లాక్లు పూర్తయ్యాయి, ఇంకొక 3 బ్లాక్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇంకా
Yes. అవి నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే ఉన్న పూర్తయినటువంటి బ్లాకుల్లో కూడా ఒక 50% మాత్రమే లబ్ధిదారులు వెళ్ళి అక్కడ ఉండటం, నివాసం ప్రెజెంట్ లబ్ధిదారులు ఉంటున్నారు. కొన్ని మిగతా ఇళ్లలో అయితే పూర్తిగా శిథిలావస్థ అన్నమాట. అంటే అందులో ఉన్నటువంటి తలుపులు ఇరిగిపోవటం, కిటికీలు పోవటం, ఆ తర్వాత లోపల ఉన్న కరెంటు స్విచ్ బోర్డులు అన్ని పోవటం కానీ, ట్యాప్ బాత్రూమ్స్ లో ఉన్నటువంటి వాష్ బేసిన్స్ దగ్గర ఉన్న ఈ ట్యాప్స్ పోవటం కానీ ఇవన్నీ జరుగుతుంది. రెండోది ప్రధానంగా టిట్కో ఇల్లు నిర్మాణం జరిగిన దగ్గర మౌలిక సదుపాయాలు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఎలక్ట్రిసిటీ కొన్ని పోల్స్ మాత్రమే వేశారు కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు. ఉన్న చోట్ల కూడా తక్కువ లో వోల్టేజ్ తో వచ్చినటువంటి కరెంటే తప్ప పూర్తి స్థాయిలో లేదు. అక్కడ చుట్టుపక్కల ఒక తొప్పులు డొంకలు విపరీతంగా ఉండటం వల్ల రాత్రి అవ్వగానే అది ఊరు చివరిలో కొండ ప్రాంతాల్లో ఇవ్వటం వలన అంటే భయంకరమైనటువంటి పాములు, విషపురుగులు కానీ రాత్రిపూట ఇళ్లలోకి రావటం, ప్రజలు చాలా తీవ్రమైన భయాందోళనకు గురయ్యి ఇచ్చినటువంటి ఇల్లును కూడా ఖాళీ చేసి మళ్ళీ పట్టణ ప్రాంతాల్లోకి అద్దెలకు రావటం జరుగుతుంది. మళ్ళీ అద్దెలకు వచ్చే పరిస్థితి వస్తుంది సొంత ఇల్లు వదులుకొని. ఎందుకంటే ఇటువంటి పరిణామాలన్నీ ఆ ఊరు చివరిన అయిపోవడం. కాబట్టి వీటి మీద కూడా దృష్టి పెడితే ఇవన్నీ ఇందాక మేడం గారు చెప్పినట్టు ఉగాది అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఈ రిపేరింగ్ సంబంధించి ఒక 2 నెలలు అటు ఇటుగానే అవ్వచ్చు అని. ఇదంతా అంటే ఈ విధంగానే కాలయాపన జరుగుతుంది అనేది కూడా ఇందాక నేను అదే చెప్పాను. అంటే కాలయాపన అయితే మాత్రం ఖచ్చితంగా నేను పర్టికులర్ డేట్ అయితే ఇవ్వలేదు సార్, మాకు ఖచ్చితంగా అయితే ఉగాది కల్లా కంప్లీట్ చేయమన్నారు. మేమైతే ఖచ్చితంగా డేట్ ఇవ్వటం లేదు, మేము ఉగాది కల్లా చేయమని చెప్పేసి అయితే ఆర్డర్స్ ఉన్నాయండి. ఉగాది అంటే ఒక 4 రోజుల టైం ఉందమ్మా, ఒక 4 రోజుల టైం ఉంది. రాష్ట్రంలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో చూసుకున్నట్టయితే టిట్కో ఇల్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యక్షంగా ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కేవలం మరమ్మతులకే సుమారు ఒక 6 మాసాలు, సంవత్సరం పాటు పట్టేటువంటి పరిస్థితి ఉంది, ఒక సంవత్సర కాలం. ఎందుకంటే అవి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలన్నా, రోడ్లు నిర్మాణం జరగాలన్నా, డ్రైనేజీ నిర్మాణం జరగాలన్నా, మంచినీటి సరఫరా జరగాలన్నా, ఆ లోపల పెచ్చులుగా ఊడిపోయి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలన్నటువంటి మరమ్మతులు చేయాలన్నా కూడా చాలా టైం పట్టేటువంటి పరిస్థితి. కాబట్టి అంటే మేము కూడా కోరుకుంటున్నది ఏంటంటే ప్రజలకి నమ్మశక్యంగా ఉండాలి అంటే ఇది ముందు ఆల్రెడీ పూర్తయినటువంటి ఇల్లు కొన్ని ఉన్నాయి. పూర్తయిన ఇళ్లలో వాళ్ళకి ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా వాళ్ళకి అప్పగించాలి. మీరు ఉగాది అన్నారు, ఉగాది కల్లానైనా ఆ ఇళ్లను అప్పగించి మిగతా మరమ్మతులు జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో మరమ్మతులు ప్రారంభించుకుంటే అప్పుడు ప్రజలకి నమ్మశక్యం ఉంటది. లేదంటే మళ్ళీ గతంలో ఎలా జరిగిందో అదే పరిస్థితి మళ్ళీ కొనసాగుతుంది తప్ప ఖాళీగా ఉంచుకొని మరమ్మతులు చేయించుకునేసరికి ఈ 6-7 మాసాల్లో ఉన్న మిగతా కొన్ని ఇళ్ళు ఉంటాయి, అవి పాడైపోతాయి. అంటే రిపేర్ చేస్తున్నటువంటి ఇళ్ళు బాగుపడతాయి, ఆల్రెడీ ఖాళీగా ఉన్న ఇళ్ళు ఉంటాయి, అవి మళ్ళీ పాడవు, మళ్ళీ అవి శిథిలావస్థకు వస్తాయి, మళ్ళీ వాటికి కొంత ప్రజాధనాన్ని మళ్ళీ దానికి మళ్ళీ వ్యయం, అంటే ఈ విధమైనటువంటి వ్యత్యాసం వస్తుంది. కాబట్టి ఉన్న వాటిని ఉన్న వాళ్ళని లబ్ధిదారులకు అప్పగించి ఉన్న తయారైనటువంటి ఇళ్ళని మిగతావి తయారు చేసుకుంటే మరమ్మతులు చేయించుకుంటే బాగుంటది. అలాగే పూర్తిగా అంటే సగంలో నిర్మాణ దశలోనే ఇంకా ఉండిపోయినటువంటి చాలా వరకు బ్లాక్లు ఉన్నాయి. ఆ బ్లాక్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించేటువంటి ఆలోచన చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. సేమ్ ఆలోచన మేడం, సేమ్ ఆలోచన అయితే కూటమి ప్రభుత్వంలో జరుగుతుందండి ప్రస్తుతానికి. ముందు సార్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా క్లియర్ అప్ చేసేసి వాళ్ళకి ముందు హ్యాండ్ ఓవర్ చేశాక రిమైనింగ్ పరిస్థితి ఏదైతే ఉందో అది చూస్తాం. ఎందుకనేసి అంటే పట్టణ నివాసితులు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిమైనింగ్ గ్రేటర్ కమ్యూనిటీతో సమానంగా మోడర్న్ కన్స్ట్రక్షన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తలపెట్టి షీర్ వాల్స్ అంటే అండి భూకంపాన్ని తట్టుకునే విధంగా
పునాది నుంచి పైకప్పు వరకు కూడా ఏవైతే వాల్స్ ఉంటాయో చాలా పటిష్టంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్, అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదే విధంగా సిమెంట్ రోడ్స్, ఈ రకంగా అన్ని విధాలుగా పట్టణంలో నివసించేటువంటి పేదవాళ్ళు గ్రేటర్ కమ్యూనిటీతో సమానంగా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అది కొన్ని సందర్భంలో అంటే ఈ ఎలక్షన్స్ టైంలో డిస్టర్బెన్స్ వల్ల బ్రేకప్ అయింది. కానీ ప్రధానమంత్రి గారిది ఏదైతే కాన్సెప్ట్ ఉందో పేదవాళ్ళకి అందాలి హౌసెస్ అనేది కంపల్సరీగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం అడుగులు వేస్తుంది. 100% వాళ్ళకి అందుతుంది. సార్ అన్నట్టుగా ఉగాది లోపల ఏదైతే మనం ఈ ముందు కన్స్ట్రక్షన్ అయ్యి కొంచెం ఏదైతే మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఉందో అది కంపల్సరీగా మేము ముందుగా చేపడతామండి. అదే విధంగా ఏదైతే నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అది పై స్థాయిలో పెద్దవాళ్ళంతా కూడా ఆ యొక్క ప్రక్రియలో అడుగులు వేస్తున్నారు. అందులోనూ స్పెషల్ గా ఎవరిని కోరుకున్నా ఏ పార్టీ కోరుకున్నా కూడా పేదవాడికి ఖచ్చితంగా ఇల్లు దక్కాలని, అదేవిధంగా ఇందులో కూడా చిన్న లొసుగులు పెట్టుకొని బినామీలని బంధువులని వేరే వాళ్ళ పేరు మీద అంటే లో ఇన్కమ్ గ్రూప్ ఎవరికైతే దక్కాలో అటువంటివి దక్కనివ్వకుండా వేరే వాళ్ళ పేర్ల మీదకి ఇచ్చి వాళ్ళ అద్దెలకు ఇచ్చుకోవడం, ఇలాంటి తప్పిదాలు ఏవైతే జరుగుతున్నాయి అక్కడక్కడ అన్ని కూడా అధికారుల వరకు గవర్నమెంట్ వరకు చేరలేకపోవచ్చు. ఆ క్షేత్రస్థాయి తప్పుల్ని కూడా సరిదిద్దుకొని ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ఈ గృహం దక్కేలాగా చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయి మేడం ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించి తప్పిదాలు కాదే, ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే కంపల్సరీ ఆ యొక్క పేదవాళ్ళ ఇన్కమ్ సర్టిఫికెట్ గానీ ఆధార్ కార్డు గానీ ఈ రకంగా వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఎవరు తప్పిదనం అవుతుందండి? అది అలాంటివి జరగకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గానీ ఎంఆర్ఓ గానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గతంలో అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇందులో చిన్న తప్పిదాలు అయితే జరుగుతుంది మేడం. ఏంటంటే నిజమైనటువంటి లబ్ధిదారులకి ఇల్లు వచ్చేటువంటి పరిస్థితి లేదమ్మా. ఆ పార్టీ ఏదైతే గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఏరియా కార్యకర్తలకి లేకపోతే ఆ ఏరియా నాయకులకి ఇన్ని ఇల్లు అని చెప్పి లిస్ట్ ఇస్తే వాళ్ళ వెనకాతలు తిరిగిన వాళ్ళకి మాత్రమే కొన్ని కేటాయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అశోక్ గారు అండ్ మాధవి గారు, ఇలాంటి క్షేత్రస్థాయి తప్పిదాలు కూడా సరి చేసుకుంటూ ఫర్దర్ గా లభించాలి. ఈ కార్యక్రమం మీద ఒకసారి టాపిక్ మీద చిన్న విషయం అమ్మా ఇంకో చిన్న విషయం చెప్పండి. ఇప్పుడు ఈ టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి కాలనీస్ లో మాది ఒక చిన్న ఇది ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాంతాలు చాలా దూర ప్రాంతాలు, అంటే పట్టణానికి కొద్ది దూర ప్రాంతాల్లో ఉన్నాయన్న. రాత్రిపూట ఆ పనులకి అంటే షాపుల్లో పనిచేసే వాళ్ళు ఏదో పక్కన ఏదో కూలి పని చేసుకోవడానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ప్రాంతం అంతా కొద్ది చిన్న చీకటికి వచ్చేటువంటి పరిస్థితి. అటువంటి సందర్భాల్లో అక్కడ రాత్రిపూట దొంగతనాలు జరిగి అలాగే మహిళల పైన గంజాయి తాగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చి మహిళల పైన కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో మేడం గారు ఉన్నారు కాబట్టి మేడం గారి దృష్టికి నేను తీసుకొని వెళ్తున్నాను. ఇది గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కి మీరు అది కొద్దిగా అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. ఆ ప్రాంతాల్లో ఒక పిహెచ్సి అంటే ప్రాథమిక హెల్త్ సెంటర్ ఒకటి అలాగే మినీ పోలీస్ స్టేషన్ కూడా ఒకటి అందుబాటులో ఉండేటట్టు ఆ ప్రాంతాల్లో ఆ కాలనీస్ దగ్గరలో ఏర్పాటు చేయాలని మేము మీడియా ద్వారా మేడం గారిని కోరుతున్నాం. ఎగ్జాక్ట్లీ సార్, రైట్. తప్పకుండా అంత కన్స్ట్రక్షన్ అనేది వన్స్ లివింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ సదుపాయాలు సౌకర్యాలు మౌలిక వసతులు అన్ని కూడా ఆబ్వియస్లీ వచ్చేస్తాయి. ఫర్దర్ గా మరొకసారి మీ ఇద్దరితో ఈ టాపిక్ మీద ఖచ్చితంగా ఇంకోసారి డిస్కషన్ అయితే చేద్దాం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాళ మన కార్యక్రమం. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.